అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ఎవడు ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటాడో వాడికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలని ఆలోచన కలిగి ఉండాలి. ఎవరైతే ఒక గంట మిమ్మల్ని కలవడం కోసం కొన్ని గంటలు ప్రయాణిస్తారో వాళ్ళను వదులుకోవద్దు. రాత్రి అనేది కలలు కనాల్సిన సమయం, కలత చెందాల్సిన సమయం కాదు. బరువైన బాధ్యతైన ఉదయాన్నే చూసుకోవచ్చు. తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది ఓ పుస్తకం లాంటిది. కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్నే వదులుకోవద్దు. కలుపుకొని పోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీతోనే ఉంటారు. నాకేం పట్టింది, నాకు అనవసరం, నాకెందుకు అనే అహం నీలో ఉంటే అందరూ దూరమైపోతారు. నువ్వు నా జీవితంలోకి రాకముందు పగలే అందమైనది అనుకునేవాడిని, కానీ నువ్వు కలలోకి వచ్చినప్పుడే తెలిసింది రాత్రి ఇంకా అందమైనదని. మీరు ఏమి చేసినా నిజాయితీగా చేస్తే ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ అందరికీ పరిచయం కావచ్చు, కానీ కొందరికే దానితో బంధుత్వం కుదురుతుంది. చిన్న విషయం నుండి సీక్రెట్ దాకా అన్నీ షేర్ చేసుకునేది ఫ్రెండ్స్తోనే. మనం కష్టంలో ఉన్నప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించి మనోధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తిని మనం మర్చిపోతే జీవితానికి సార్థకత ఉండదు. మీరు మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడుగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయవచ్చు, కానీ బురదని బురదతో కడగలేం కదా. నీకు సాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది. మంచివారిని ఏ మందు పాడు చేయలేదు, దుర్మార్గులను ఏ శక్తి కాపాడలేదు. కాలం వల్ల కొంత కష్టం వచ్చినా విజయం మంచికే. నీ జీవితంలో నష్టపోతే తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే అది సమయమే. కాబట్టి సమయాన్ని వృధా చేయకు. నిజాలను నిర్లక్ష్యం చేసినట్లు అయితే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. నువ్వు అందరికీ నచ్చడం లేదు అంటే నువ్వు ఇంకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదు అని అర్థం. మూర్ఖులు విన్నా కూడా చెవిటివాడిలా వింటారు. అందుకే వినడం అనేది ఒక గొప్ప కళ. డబ్బు, హోదా, అందం శాశ్వతం కాదు. పంచిన ప్రేమాభిమానాలే శాశ్వతం. ప్రేమగా ఒక మంచి పలకరింపు, ఆప్యాయతతో ఒక చిరునవ్వు బోలెడు సంతోషాన్ని ఇస్తుంది. ఓడిపోతామేమో నన్న భయం గెలుపును దక్కనివ్వకుండా చేస్తుంది. విజయవంతమైన జీవితం గడిపేవారు ఏం చేస్తే ఎలా చేస్తే అని తల బద్దలు కొట్టుకుంటూ పనులు మొదలుపెట్టరు. విశ్వాసంతో కార్యాన్ని ప్రారంభించి విజయం సాధిస్తారని తెలుసుకోండి. మన బాధ మనకు తెలిస్తే మనం మానవ మాత్రులం మాత్రమే. ఎదుటివారి బాధను తెలుసుకొని సాయపడితే వారి దృష్టిలో మనం మానవేతరులం మిత్రమా. యవ్వనంలో పుట్టే ప్రేమ శీతాకాలంలో చిగురించే ఓ ఆకు రెమ్మ లాంటిది. ఎండాకాలం నాటికి ఆకై రాలిపోతుంది. అలానే పెళ్లి వయసు వచ్చే నాటికి గౌరవం, డబ్బు అంటూ ప్రేమను కూడా ఇలానే వదిలేస్తుంటారు. గతం ఎంత దరిద్రంగా ఉన్నా భవిష్యత్తును బంగారంగా మార్చుకునే శక్తి నీ ఆలోచనలు, అలవాట్లు, సాధన, సమయం వీటిపైనే ఆధారపడి ఉంటాయి. గుర్తుంచుకో, నిజంగా ఇష్టపడే వారికి ఎప్పుడూ ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. మనం ఇష్టపడే వాళ్ళు ఎక్కడ మనకు దూరం చేస్తారేమో అని. అది స్నేహం, ప్రేమ, బంధం దేనిలో అయినా సరే. జీవితంలో డబ్బు కంటే విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే అది ఎవ్వరూ అమ్మలేరు, ఎవరు కొనలేరు. మీ భర్త మాటలకు ఎప్పుడూ ఎదురు చెప్పకండి. ఎందుకంటే పురుషుడికి భార్య సలహాలు వినడం ఇష్టం ఉండదు. ఇది మీ మధ్య గొడవలను పెంచుతుంది.